లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మళ్లీ రుతుపవనాలకు సంబంధించి గుడ్ న్యూస్ ఇది. 15 రోజులుగా నిలిచిపోయినటువంటి నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నట్టుగా ఐఎండీ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవబోతున్నాయి. మరొకవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి భయపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. ముందస్తుగానే వచ్చిన రుతుపవనాలు మందగించడంతో ఉక్కపోత పెరిగింది. వరుసగా వారం రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మధ్యలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాగా ఇప్పుడు రుతుపవనాల్లో తిరిగి వేగం. బంగాళాఖాతంలో ఆవర్తనం ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీతో పాటుగా తెలంగాణలోని పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఉత్తరాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. గత 15 రోజులుగా నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నట్లు భారత వాతావరణ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. దీంతో ఈ వారం రోజుల్లో మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతాయని, వేడిగాలుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. బంగాళాఖాతంలో అనుకూలమైన వాతావరణం ఉండడంతో నైరుతి రుతుపవనాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. గడువు కన్నా ముందే రుతుపవనాలు మే నెల 24న కేరళ తీరాన్ని తాకాయి. అదే నెల 29 నుంచి రుతుపవనాల పురోగతి నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లోనే మరోసారి ఊపందుకున్నాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని ముంబై పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. రైలు, మెట్రో సర్వీసులకు అంతరాయం కలిగింది. గత 24 గంటల్లో ముంబైలో సగటున 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ 1 నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 18 మంది మరణించగా 65 మంది గాయపడ్డారని తెలిపారు.